ఓకే. నిన్న జనరల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా మనం కొన్ని రాజ్యాంగం అమల్లోకొచ్చే ముందు కొన్ని సంఘటనలు, కొన్ని డిస్కస్ చేసాం. ఈరోజు మరలా అసలు రాజ్యాంగం రచనకి జస్ట్ ఇండిపెండెన్స్ వచ్చే ముందు ఏ ప్రయత్నాలు జరిగాయి, ఏమిటి అనేది చూద్దాం. క్విట్ ఇండియా మూవ్‌మెంట్ ఎప్పుడని చెప్పాను నేను? క్విట్ ఇండియా మూవ్‌మెంట్ 1942. ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ 1939 నుంచి 1945 వరకు జరిగిందని చెప్పాను. సెకండ్ వరల్డ్ వార్ 1939 1939 నుంచి 1945 మధ్యకాలంలో జరిగింది కదా. ఈ మధ్యకాలంలో జరిగేటప్పుడు ఇంగ్లాండ్ ప్రధాని, యుద్ధకాలంలో అయితే ఇంగ్లాండ్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఉండేవాడు. తర్వాత 1945లో జస్ట్ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోయే ముందు అక్కడ కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. అంటే విన్స్టన్ చర్చిల్ అధికారాన్ని కోల్పోయాడు. లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అయితే లేబర్ పార్టీ దానికి అంటే లేబర్ పార్టీ అధ్యక్షుడిగా, లేబర్ పార్టీకి లీడరు అట్లీ. ఎవరు? అట్లీ. ఈ అట్లీ అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో, అంటే 1945 ఎలక్షన్ క్యాంపెయిన్లో వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే భారతీయులకి స్వతంత్రం ఇచ్చేస్తామని ప్రకటించారు. సో అనుకున్న విధంగానే 1945లో వాళ్ళు అధికారంలోకి రావడం, లేబర్ పార్టీ అధికారంలోకి రావడం, అట్లీ ప్రధాని అవడం. ప్రధాని అయిన తర్వాత 1946లో ఫిబ్రవరిలో ఒక స్టేట్మెంట్, ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. ఎప్పుడది? 1946 ఫిబ్రవరి 20 ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే 1948 జూన్లోగా భారతీయులకి స్వతంత్రం ఇచ్చేస్తామని ప్రకటించాడు. అట్లీ గవర్నమెంట్ అనౌన్స్డ్ ఏ స్టేట్మెంట్. ఏంటది? 1948 జూన్లోగా భారతీయులకి స్వతంత్రం ఇచ్చేస్తాం అని ప్రకటించాడు. అది ఇంపార్టెంటే. అంటే అట్లీ ప్రకటన ఎప్పుడు జరిగింది, ఏమని చెప్పాడు అంటే 1946 ఎప్పటిలోగా ఇస్తామన్నాడు? జూన్ 1948లోగా. ఆ డేట్ ఇంపార్టెంట్. అంటే ఎప్పటికి ఇచ్చేస్తామని చెప్పాడు, ప్రకటించాడు అట్లీ అని. అది రాసుకోండి ఆ పాయింట్. ఓకే. ఈ తర్వాత అంటే భారతీయులకి స్వతంత్రం ఎలా ఇవ్వాలి, భారతీయులకి స్వతంత్రం ఏ విధంగా ఇవ్వాలి అంటే హౌ టు ట్రాన్స్ఫర్ పవర్ టు ది ఇండియన్స్, ఏ విధంగా బదలాయించాలి అధికారం. ఎందుకంటే వెళ్ళిపోయే ముందు గందరగోళ పరిస్థితులు సృష్టించి వెళ్ళకూడదు కదా. చాలా కాలం నుంచి ఇండియాని పరిపాలించారు, చాలా వరకు దోచుకున్నారు. ఇష్టానుసారంగా అధికారాన్ని బదలాయించేసి మీలో మీరు తన్నుకు చావండి అని వెళ్ళిపోవడం కుదరదు కదా. అందుకోసం హౌ టు ట్రాన్స్ఫర్ పవర్ టు ఇండియన్స్ అది నిర్ణయించడం కోసం క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది, క్యాబినెట్ మిషన్ వస్తుంది. అదే మంత్రిత్రయ రాయభారం. మంత్రిత్రయ రాయభారం అనేది ఇప్పుడు 1946లో వచ్చింది. దానికి ఆ ముగ్గురు సభ్యులు ఉంటారు. ఈ మంత్రిత్రయ అంటేనే మూడు. ఈ ముగ్గురు వ్యక్తులు పెతిక్ లారెన్స్, ఏవి అలెగ్జాండర్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్. వీళ్ళు ముగ్గురు. ఏవి అలెగ్జాండరు, పెతిక్ లారెన్స్, తర్వాత సర్ స్టాఫర్డ్ క్రిప్స్. వీళ్ళు ముగ్గురు మంత్రిత్రయ రాయభారం అంటారు. అంటే వీళ్ళు పవర్ని ఏ విధంగా ఇండియన్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి అనేది నిర్ణయించడం అసలు ఒక ఉద్దేశ్యం. అయితే ఈ కమిటీకి సారథ్యం వహించింది ఎవరు
ఈ కమిటీకి సారథ్యం వహించింది పెతిక్ లారెన్స్. నోట్ డౌన్, పెతిక్ లారెన్స్ ఈ కమిటీకి సారథ్యం వహిస్తాడు. ఈ పెతిక్ లారెన్స్ హోదా ఏమిటి? భారతదేశ వ్యవహారాల కార్యదర్శి. పెతిక్ లారెన్స్ తాలూకా అంటే ఈ టీంకి హెడ్ అయినటువంటి పెతిక్ లారెన్స్ తాలూకా హోదా ఏమిటి? భారతదేశ వ్యవహారాల కార్యదర్శి. రాయండి, ఇది చాలా ఇంపార్టెంట్. అది భారతదేశ వ్యవహారాల కార్యదర్శి. ఓకే. అయితే వీళ్ళు భారతదేశం వచ్చిన తర్వాత 1946లో ఈ కమిటీని పంపించడం జరిగింది. ఈ కమిటీ అన్ని రాజకీయ పార్టీలతో చర్చించడం ప్రారంభించింది. అంటే ఇవతల కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది, ముస్లిం లీగ్ పార్టీ ఉంది, హిందూ మహాసభ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, ఇంకా చాలా పార్టీలు అప్పట్లో కృషక్ ప్రజా పార్టీ అని, తర్వాత యూనియనిస్ట్ పార్టీ అని, ఇలా రకరకాల పార్టీలు ఆ రోజుల్లో ఉన్నాయి. ఈ పార్టీలన్నిటితో చర్చించాలి, వాళ్ళకు ఆమోదయోగ్యమైన విధంగా పవర్ని ట్రాన్స్ఫర్ చేయాలి. దానికోసం అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ఒక రిపోర్ట్ని ఇస్తుంది. ఒక రిపోర్ట్ ఏంటి? ఆ రిపోర్ట్ అంటే రాష్ట్రాలని 3 గ్రూపులుగా విభజించింది. తర్వాత యూనియన్ గవర్నమెంట్ అంటే రాజ్యాంగ రచనకు సంబంధించి ఒక రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేయాలి. ఆ రాజ్యాంగ పరిషత్తుకి సభ్యుల్ని ఎన్నుకోవాలి. ఆ సభ్యుల్ని పరోక్ష పద్ధతిలోను, నామినేషన్ పద్ధతిలోను ఎన్నుకోవడం జరుగుతుందని, ఆ తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఎన్నికలు జరిగి మళ్ళీ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు తాత్కాలిక ప్రభుత్వం ఒకటి ఏర్పాటు చేయాలని, ఆ తాత్కాలిక ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం అంటే యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి విదేశీ వ్యవహారాలు, రక్షణ అంటే డిఫెన్సు, తర్వాత రాసుకోండి, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్ ఇవి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేయాలి. అంటే లా అండ్ ఆర్డర్ అంటే దేశాన్ని రక్షించేది దేశ రక్షణ, లా అండ్ ఆర్డరు, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్ ఇవి యూనియన్ గవర్నమెంట్కి ఇచ్చి మిగతా అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేయాలని సూచించింది. అది క్యాబినెట్ మిషన్ ప్లాన్. అంటే ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ రిపోర్ట్లో 3 అంశాలు ఉన్నాయి. అందులో 3 ABC అనే 3 విభాగాలుగా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు విభజించింది. ఇవి కాకుండా స్వదేశీ సంస్థానాలు ఎలాగూ ఉంటాయి. ఈ 3 రాష్ట్రాల శాసనసభల నుంచి అంటే 3 గ్రూపుల్లో 3 రాష్ట్రాలు కాదు, 3 గ్రూపుల్లో ఉన్నటువంటి రాష్ట్రాల శాసనసభల చేత రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికలు జరగాలి. ఆ ఎన్నికల్లో రాజ్యాంగ పరిషత్ సభ్యుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే స్వదేశీ సంస్థానాల నుంచి నామినేటెడ్ సభ్యులు వస్తారు. అక్కడ ఎన్నికలు జరగవు. ఆ రాజులు స్వదేశీ సంస్థానాలంటేనే రాజులవి, అంటే రాజులు పరిపాలిస్తున్న చిన్న చిన్న రాజ్యాలు. ఉదాహరణకి ఇక్కడ పిఠాపురం, విజయనగరం, ఇలా చాలా చిన్న చిన్న రాజ్యాలు చాలా ఉండి పెద్దవి కూడా ఉండేవి. హైదరాబాద్ నిజాం ఒక పెద్దది, అంటే పెద్ద సంస్థానం హైదరాబాద్ నిజాం. జూనాగఢ్ ఒక పెద్ద సంస్థానం. జమ్మూ కాశ్మీర్ ఒక పెద్ద సంస్థానం. రాజులు పరిపాలించేవారు. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు కాకుండా ఈ స్వదేశీ సంస్థానాలు అనేవి రాజులు. అప్పటికి 563 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయన్నమాట అప్పట్లో. అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి రాష్ట్రాలు కాకుండా ఇంకా 563 చిన్న చిన్న రాజ్యాలు రాజులు పరిపాలన చేస్తున్నారు ఇండిపెండెన్స్ వచ్చే వరకును. వాళ్ళందరూ బ్రిటిష్ వారి సార్వభౌమాధికారానికి లోబడి పరిపాలన చేసుకోవడానికి బ్రిటిష్ వాళ్ళే అవకాశం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళదే సార్వభౌమాధికారం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే
వీళ్ళు అదే పాటిస్తారు. కాకపోతే ఏంటంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో వాటిని కలుపుకోలేదు. వాళ్ళు ఆ రాజులు వాళ్ళు సొంతంగా పరిపాలన చేస్తున్నారు. పూర్తి సార్వభౌమాధికారం మాత్రం బ్రిటిష్ వారిదే అనమాట. ఓకే. ఆ స్వదేశీ సంస్థానాల నుంచి ప్రతినిధుల్ని నామినేట్ చేస్తారు. రాజ్యాంగ పరిషత్తుకి నామినేట్ చేయడం జరుగుతుంది. నామినేట్ చేసినటువంటి సభ్యులు ఇక్కడ రాష్ట్ర శాసనసభల చేత ఎన్నుకోబడిన వాళ్ళు కలిసి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటవుతారు. అది రాజ్యాంగ రచన ప్రారంభిస్తుంది. అంటే భారతదేశానికి కావలసినటువంటి భవిష్యత్తు కార్యాచరణ రాజ్యాంగం రాయాలి. ఆ రాజ్యాంగాన్ని అనుసరించే పరిపాలన భవిష్యత్తులో జరగబోతుంది. అది ఏ దేశానికైనా ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగాన్ని అనుసరించే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పరిపాలించాలి. ఎవరికి నచ్చినట్టుగా పూర్వకాలంలో ఏదో అక్బరు, జహంగీరు, ఔరంగజేబు లేకపోతే అశోకుడు పరిపాలించినట్టుగా కాదు కదా, అవి రాజరికాలు. మరి ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి రాజ్యాంగం తప్పనిసరి. రాజరికానికి రాజ్యాంగం అక్కర్లేదు. రాజు ఇష్టం మేరకే, రాజుకి నచ్చినదే శాసనం, రాజు మాట్లాడిందే శాసనం, రాజు చేసిందే శాసనం, అంతే. అది రాజరికం. కానీ మరి ఇక్కడ అలా కాదు కదా. అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి నిర్ణయించేసుకున్నారు. నిర్ణయించుకునేటప్పుడు మరి అధికారాన్ని బదలాయిస్తూ దానికి ఒక సుగమమైన మార్గం, ఈజీ వే ఏంటంటే రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికలు జరపండి, ఎన్నికలు జరిపి ఆ తర్వాత రాజ్యాంగాన్ని రాసుకోండి. అయితే అంతవరకు ఆ రాజ్యాంగం రచించిన తర్వాత ఎన్నికలు జరపండి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారో అప్పుడు పరిపాలన మొదలవుతుంది. కానీ ఈ లోపున ప్రభుత్వం ఉండాలి కదా. అది ఇప్పుడు రాయడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టవచ్చు. అందుకోసమని మరి ఈలోగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి అని ఈ క్యాబినెట్ మిషన్ సూచించిందనమాట ఇవన్నీని. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లో మీకు తెలిసినవి, అంటే ఇదేదో హరికథ కాదు కదా, అలా వినేసి అలా మర్చిపోయి అలా వెళ్ళిపోయి ఫోన్ అక్కడ పెట్టేసి భోజనాలకు వెళ్ళిపోవడం కాదు. ఇవన్నీ వాల్యుబుల్ పాయింట్సే. మీకు తెలిసినవి ఉంటే రాసుకోనక్కర్లేదు. తెలియని పాయింట్స్ నేను చెప్పిన వాటిలో ఏమైనా ఉంటే టక రాసుకోవాలి. అంటే క్యాబినెట్ మిషన్ ఆ 3 సభ్యులు, పెతిక్ లారెన్స్ లీడర్ అని, అంటే ఆ టీంకి హెడ్ అని, ఆ తర్వాత అతని హోదా కూడా రాసుకోవాలి. తర్వాత ఇక 3 గ్రూపులుగా 3 రాష్ట్రాలని ఏబీసీ అని 3 గ్రూపులుగా విభజించిందని చెప్పాం. ఈ 3 గ్రూపుల నుంచి ఆ రాష్ట్ర శాసనసభల చేత రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికలు జరిగి రాజ్యాంగం రచించిన తర్వాత ఈ రాజ్యాంగం రచించిన తర్వాత మళ్ళీ ఆ నూతన రాజ్యాంగం ప్రకారం భారతదేశం మొత్తం మీద పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతాయి. అంతవరకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమని. ఇది క్యాబినెట్ మిషన్ పథకం, ప్లాన్. క్యాబినెట్ మిషన్లోని ముఖ్యమైన అంశాలు ఇవి. అంటే క్యాబినెట్ మిషన్ ఏ అంశాలను సూచించింది? విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ సజెస్టెడ్ బై ది క్యాబినెట్ మిషన్? ఈ కింది అంశాల్లో క్యాబినెట్ మిషన్ ఏ అంశాన్ని ప్రస్తావించలేదు అని అడిగి 3 విషయాలు క్యాబినెట్ మిషన్ చెప్పి సంబంధం లేనిది ఒకటి ఇచ్చారనుకోండి. అందులో ఆ సంబంధం లేనిది ఏంటో తెలియాలంటే దానికి సంబంధించిన విషయాలన్నీ మనకు తెలియాలి. ఏంటి సిఫారసు చేసింది, అప్పుడు లేనిది ఏదో చెప్పగలం మనం. ఓకే. అందుకోసమని ప్రతి ఒక టాపిక్కి సంబంధించి 4 వైపుల నుంచి ఏవే సంబంధాలు ఉన్నాయి ఆ కమిటీతో, అది చేసిన సిఫార్సులు, ఏదో ఒక సంఘటన, ఆ సంఘటన ముందు వెనక తెలిస్తే అన్నీ తెలుస్తాయి, ఈజీగా పెట్టవచ్చు. లేదా విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అంటారు. అంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ క్యాబినెట్ మిషన్. క్యాబినెట్ మిషన్కి సంబంధించి కింది అంశాల్లో ఒకటి కరెక్ట్ ఏది? అప్పుడు 3 తప్పులు ఉంటాయి, అందులో ఒకటే కరెక్ట్ ఉంటుంది. అప్పుడు 3 తప్పుల్ని బయటికి తీయాల్సి ఉంటుంది, కరెక్ట్ది ఏదో కనిపెట్టాల్సి ఉంటుంది. ఓకే. ఇంకొక సందర్భంలో మామూలుగా ఎలాగిస్తాడు, ఏబిసిడి అని ఇచ్చి ఏబి కరెక్టా, బీసీ కరెక్టా, ఏబిసిడి కరెక్టా, ఏబీసీ కరెక్టా, నన్ ఆఫ్ ది అబవ్ ఇలాగిస్తారు మామూలుగా. కొంచెం టిపికల్గా ఉంటాయి. భవిష్యత్తులో మీరు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంత సులభంగా ఉండవు. ప్రతి అంశానికి సంబంధించి 4-5 రకాలుగా ఆలోచించగలిగితేనే, ప్రతి విషయం గురించి కూలంకషంగా తెలిస్తేనే ఒక టాపిక్ గురించి అర్థమైందా, అప్పుడు మీరు దాన్ని ఆన్సర్ చేయగలరు, ఛేదించగలరు. డైరెక్ట్గా ఈ 4 ఆన్సర్లు ఇచ్చి అందులో ఏది ఆన్సర్ చెప్పండి అనేటట్టుగా ఉండదు. ఒకటే కరెక్ట్ది, ఏది కరెక్ట్ ఏదో కనుక్కోమంటాడు, 3 తప్పులు ఉంటాయి అందులో. ఒక్కోసారి 3 రైట్లు 1 తప్పు ఉంటుంది.
విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటాడు. అలా రకరకాలుగా ఉంటాయి. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ తాలూకా అంశాలు అవి. దానికి తగినట్టుగానే సిఫార్సులకు అనుగుణంగానే రాష్ట్ర శాసనసభల చేత అంటే రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అంటే ఏంటి, రాజ్యాంగ పరిషత్తు పార్ట్లీ ఎలక్టెడ్, పార్ట్లీ నామినేటెడ్. అది కూడా తెలియాలి. ఇప్పుడు రాజ్యాంగ పరిషత్తు మొదట్లో 399 మంది సభ్యులను ఎన్నుకోవడం జరిగింది యాక్చువల్గా. తర్వాత ముస్లిం లీగు అంటే దేశం విడిపోయిన తర్వాత వాళ్ళ సభ్యులు వాళ్ళకి వెళ్ళిపోయారు, తగ్గిపోయింది. కానీ 399 మంది స్టార్టింగ్లో మొదట ఇంతమంది సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఇందులో పార్ట్లీ ఎలక్టెడ్, పార్ట్లీ నామినేటెడ్. ఎందుకన్నా ఇది పార్ట్లీ ఎలక్టెడ్ అని అంటే రాష్ట్రాల శాసనసభల చేత ఎన్నుకోబడిన వాళ్ళు పార్ట్లీ ఎలక్టెడ్. పార్ట్లీ నామినేటెడ్ అంటే స్వదేశీ సంస్థానాల రాజులు నామినేట్ చేశారు. ఇగో మా సంస్థానం నుంచి ఈ వ్యక్తిని మేము నామినేట్ చేస్తున్నాం, మీ రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా ఇతన్ని మేము నామినేట్ చేస్తున్నాం అంటే నియమిస్తున్నాం. అంతేగాని ఎలక్ట్ చేసి ఎన్నికలు జరిపి పంపించడం కాదు. ఇగో నువ్వు వెళ్ళరా, ఇగో మా తరపున వీడు వస్తాడు అని చెప్పడమే. అది నామినేషన్ అంటే. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు లోక్సభలో 543 మందిని ఎన్నుకుంటారు మామూలుగా. ఒక ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. అంటే రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీస్కి ప్రాతినిధ్యం లేదని తెలిస్తే ఒక ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని లోక్సభకి నామినేట్ చేస్తాడు. అంటే అక్కడ వాళ్ళిద్దరిని ఏంటంటే పేర్లు ఇండియన్ క్యాబినెట్ సిఫార్సు చేస్తుంది, ఇగో ఈ ఇద్దరు పేర్లని మీరు నియమించండి, టిక్ పెట్టండి అని. అలా రాష్ట్రపతి క్యాబినెట్ అంటే ప్రైమ్ మినిస్టర్ అండర్లో ఉన్నటువంటి క్యాబినెట్ సిఫార్సు చేస్తుంది, ఇగో వీళ్ళిద్దరిని మేము సిఫార్సు చేస్తున్నాము అని రాష్ట్రపతి పంపిస్తే రాష్ట్రపతి ఆ ఇద్దరికి టిక్ పెట్టి వీళ్ళని ఆటోమేటిక్గా వాళ్ళు పార్లమెంట్లో ఎంపీలు అయిపోతారు. అది నామినేషన్. అర్థమైందా? ఎన్నికలు అంటే ప్రజలు ఓట్లు వేయాలి. ఓకే, ఇక్కడ స్వదేశీ సంస్థానాల నుంచి నామినేట్ చేయబడిన వాళ్ళు పార్ట్లీ నామినేటెడ్, పార్ట్లీ ఎలక్టెడ్. పార్ట్లీ ఎలక్టెడ్ అంటే ఆ రాష్ట్రాల శాసనసభలో ఎన్నుకున్నాయి. అయితే అది డైరెక్టా ఇండైరెక్టా అనేది మరొక సమస్య. అంటే డైరెక్ట్ అంటే ప్రజలు అంటే రాజ్యాంగ పరిషత్తు సభ్యులు ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డారా, పరోక్షంగా ఎన్నుకోబడ్డారా? అదొక ప్రశ్న. మళ్ళీ పరోక్షంగా, ప్రత్యక్షంగా అని. అంటే ప్రత్యక్షంగా అంటే ఏంటి? ప్రత్యక్షంగా అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డాం. ఓకే, ప్రజలే డైరెక్ట్గా ఓట్లు వేస్తే ప్రత్యక్షం అంటాం. అలా కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఎన్నుకున్నారనుకోండి. ఇప్పుడు రాష్ట్ర శాసనసభలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అప్పట్లో వాళ్ళు కౌన్సిల్ సభ్యులు అంటారు, లేదా ఎమ్మెల్యేలు అంటారు, వేరే పేరు ఏదేమైనా కావచ్చు. కానీ ఆ రాష్ట్రాలకు ఆల్రెడీ ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళు ఎన్నుకున్నారు రాజ్యాంగ పరిషత్తుకి సభ్యుల్ని. ఓకే, అంతేగాని ప్రజలు డైరెక్ట్గా ఓటేసి రాజ్యాంగ పరిషత్ సభ్యుల్ని ఎన్నుకోలేదు. ఆల్రెడీ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర శాసనసభలు ఏవైతే ఉన్నాయో ఆ శాసనసభల్లో ఉన్నటువంటి అక్కడ ఆ సభ్యులు శాసనసభ్యులు ఉంటారు కదా, వాళ్ళు ఎన్నుకున్న రాజ్యాంగ పరిషత్తుకి. అందుకని ఇది ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ అనమాట. పరోక్షంగా ఎన్నుకోబడ్డారు రాజ్యాంగ పరిషత్తుకి. ఇంకా నామినేట్ చేయబడిన వాళ్ళు కొందరు. ఈ విధంగా రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు చేయబడింది. అయితే ఈ రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసి అంటే 1946 డిసెంబర్ 9వ తారీఖుకే ఫార్మ్ అయిపోయింది. 1946 డిసెంబర్ 9న మొదటి సమావేశం జరిగింది. మొదటి సమావేశం ఢిల్లీలో జరిగింది. అంటే అప్పటికి అన్ని ప్రాసెస్ పూర్తి అయిపోయింది రాజ్యాంగ పరిషత్కి. ఇంకా అక్కడి నుంచి కౌంటింగే మామూలుగాను. ఓకే, అయితే మరి తాత్కాలిక ప్రభుత్వం మరి అప్పుడు పరిపాలన ఎవరు చేస్తున్నారు అనేది ఒక విషయం. ఎవరు పరిపాలిస్తున్నారు అంటే పరిపాలనా బాధ్యతలు మరి ఎవరు తీసుకున్నారు అంటే తాత్కాలిక ప్రభుత్వం చేసుకోవాలని చెప్పింది కదా క్యాబినెట్ మిషన్. అది కూడా ప్రస్తావించింది కదా. మరి ఈలోగా పరిపాలన కోసం తాత్కాలిక ప్రభుత్వం అంటే టెంపరరీ గవర్నమెంట్ వాజ్ ఫార్మ్డ్. ఆ టెంపరరీ గవర్నమెంట్కి హెడ్ యాక్చువల్గా భారతీయులకి పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది. కానీ గవర్నర్ జనరల్ దానికి అధ్యక్షుడిగాను, జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడిగాను ఉంటారు. ఓకే,
గవర్నర్ జనరల్ అంటే తాత్కాలిక ప్రభుత్వానికి అధ్యక్షుడు ఎవరు అంటే గవర్నర్ జనరల్ అవుతాడు. మరి నెహ్రూ లీడర్షిప్లో కదా తాత్కాలిక ప్రభుత్వం నడిచింది. అంటే జవహర్లాల్ నెహ్రూ అండర్లోనే క్యాబినెట్ ఫార్మ్ అయింది, పరిపాలన నడుస్తుంది. బట్ అతని హోదా ఏమిటి అక్కడ అంటే నెహ్రూ అండర్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైందని మీకు బుక్స్లో ఉంటుంది. ఎక్కడైనా సరే ఏ బుక్స్లో ఎంత స్టాండర్డ్ బుక్ చూసినా సరే జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తాత్కాలిక ప్రభుత్వంలో భారతీయ మంత్రులు మొత్తం ఎవరెవరు ఏంటి అనేది మొత్తం అందరూను ఎవరెవరు వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గాను, ఓకే, అబుల్ కలాం ఆజాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ అతని విద్యాశాఖ మంత్రిగాను, తర్వాత ఇంకా లా మినిస్టర్గా అంబేద్కర్ అని వీళ్ళందరూ నెహ్రూ అండర్లోనే క్యాబినెట్ మంత్రులు. ఇంకా బాబు రాజేంద్ర ప్రసాద్, సి రాజగోపాలాచారి వీళ్ళందరూ మంత్రులే. వీళ్ళందరూ నెహ్రూ అండర్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఒకసారి ఒక సందర్భంలో ఒక క్వశ్చన్ వచ్చింది మామూలుగా, అది కొంచెం గ్రూప్ 1 లెవెల్లోదే. ఏంటంటే తాత్కాలిక ప్రభుత్వంలో అంటే జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది కదా, వాట్ ఈజ్ ది పొజిషన్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ? అధ్యక్షుడా, ఉపాధ్యక్షుడా, లేదా హోమ్ మినిస్టరా, విదేశీ వ్యవహారాల మంత్రి అలా ఇస్తాడు. అప్పుడు ఏంటంటే ఉపాధ్యక్షుడు జనరల్గా అతని అండర్లోని క్యాబినెట్ అదే క్యాబినెట్ మంత్రిమండలి గవర్నమెంట్ నడుపుతుంది అంటే అతనే అధ్యక్షుడు అనుకుంటాం. కానీ అప్పటికి ఇంకా గవర్నర్ జనరల్ ఉన్నాడు. సో గవర్నర్ జనరల్ అధ్యక్షుడిగాను, జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడిగాను అక్కడ ప్రభుత్వం అనేది స్టార్ట్ అయింది. ఓకే, అంటే గవర్నర్ జనరల్ తాలూకా పొజిషన్ గుర్తుండాలి మీకు. జవహర్లాల్ నెహ్రూ ఏ పొజిషన్లో ఉన్నాడో తెలియాలి. అయితే ఇందులో ముస్లిం లీగ్ మొట్టమొదట చేరలేదు, మేము చేరమన్నారు. వాళ్ళ డిమాండ్ ఏంటి? మామూలుగా ముస్లిం లీగ్ తాలూకా డిమాండ్ దేశాన్ని విభజించాలి, దేశాన్ని వీలైనంత వేగంగా దేశాన్ని విభజించే వెళ్ళాలని పట్టుబట్టింది ముస్లిం లీగ్. మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో దేశాన్ని విడదీసేయండి, మా దేశం మాకు ఇచ్చేయండి, ముస్లింలందరికీ ప్రత్యేక పాకిస్తాన్ ఇచ్చేయండి అని అక్కడ డిమాండ్ కొనసాగుతూనే ఉంది. దానికోసం మహమ్మద్ అలీ జిన్నా ఒక పెద్ద ఏంటది డైరెక్ట్ యాక్షన్ డే కూడా పిలుపునిస్తాడు కదా 1946 ఆగస్టు 16. అది మోస్ట్ ఇంపార్టెంట్. 1946 ఆగస్టు 16న 1946 ఆగస్టు 16న డైరెక్ట్ యాక్షన్ డే అంటే ప్రత్యక్ష చర్యాదినం తెలుగులో రాయండి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవి మీకు ఏవి మీకు మైండ్లో లేకపోయినా ఆ రానివే రాసుకోండి, వస్తే మాత్రం అక్కర్లేదు. ప్రత్యక్ష చర్యాదినం లేదా డైరెక్ట్ యాక్షన్ డే 1946 ఆగస్టు 16. అంటే తాత్కాలిక ప్రభుత్వం అప్పటికి ఇంకా ఏర్పాటు కాలేదు, ఇంకో 15 రోజుల్లో ఏర్పాటు అవుతుంది. ఈలోగా ముస్లింలందరినీ రెచ్చగొట్టి హిందువులను కనిపిస్తే చంపేమని కొట్లాటలకు దిగమని. ప్రత్యక్ష చర్యాదినం అంటే అదే, డైరెక్ట్గా యాక్షన్లో దిగమని, ముస్లింలందరినీ కూడా హిందువులకు వ్యతిరేకంగా యాక్షన్లో దిగమని. దాని ఫలితంగా కలకత్తా, బీహారు, యూపీ, పంజాబ్, మెయిన్ కలకత్తా, బీహార్లో కొన్ని వందల మంది పాపం హిందువుల్ని చంపేశారు ముస్లింలు. అదొక పెద్ద రక్తపాతం జరిగింది డైరెక్ట్ యాక్షన్ డే రోజు 1946. అది భరించలేకే జాతీయ కాంగ్రెస్ ఇంకా పాకిస్తాన్కి ఏర్పాటుకి అంగీకరించేసింది. పోనయ్యని ఇంకా వాళ్ళ దేశం వాళ్ళకి ఇచ్చేయండి, మరి ఇంకా వాళ్ళతో కలిసి ఉండడం కష్టమే అని కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా కూడా వెక్స్ అయిపోయింది. కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా వెక్స్ అయిపోయారు. మహాత్మా గాంధీ సయోధ్య కుదర్చడం కోసం చాలా కష్టపడతాడు. అయినా సరే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ డైరెక్ట్ యాక్షన్ డే వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ డిసైడెడ్ టు యాక్సెప్ట్ ది 2 నేషన్ థియరీ. 2 దేశాల 2 నేషన్ థియరీ ఉంది కదా, అంటే 2 దేశాలుగా విభజించడం అనే దానికి అంగీకరించిందనమాట. సో అది 1946 ఆగస్టు 16 డైరెక్ట్ యాక్షన్ డే గుర్తుండాలి. పిలుపునిచ్చింది ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా. సో ముస్లిం లీగ్ పార్టీ హెడ్. 1946లో సెప్టెంబర్ 2వ తారీఖున తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైందనమాట. అంటే ఆఫ్టర్ డైరెక్ట్ యాక్షన్ డే ఇది ఫార్మ్ అవుతుంది. ఇది తాత్కాలిక ప్రభుత్వం. ఈ పాయింట్స్ కూడా రాసుకోండి.
1946 సెప్టెంబర్ 2వ తారీఖున డైరెక్ట్ యాక్షన్ డే. నాట్ డైరెక్ట్ యాక్షన్ డే, 1946 ఆగస్టు 16 డైరెక్ట్ యాక్షన్ డే, సెప్టెంబర్ 2 తాత్కాలిక ప్రభుత్వం, అదే టెంపరీ గవర్నమెంట్. దానికే కదా నెహ్రూ ఉపాధ్యక్షుడు అని చెప్పాను. అంటే మీకు రాసుకోవడానికి టైం ఇవ్వకుండా అలా కంటిన్యూస్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను కదా, కొద్ది టైం. మీకు రాని పాయింట్స్, తెలియని పాయింట్స్ ఏమైనా ఉంటే ఈలోగా రాసేసుకోండి, ఒక నిమిషంలో 2 నిమిషాల్లో. ఓకే, తాత్కాలిక ప్రభుత్వంలో మొట్టమొదట ముస్లిం లీగ్ జాయిన్ అవ్వలేదు, చేరలేదు. తాత్కాలిక ప్రభుత్వంలో చేరనన్నది. మాకు కావాల్సింది ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటే తప్ప మేము ప్రభుత్వంలో చేరం అన్నారు. తర్వాత మనసు మార్చుకొని కొద్ది రోజుల తర్వాతే ఇలా బయటుండి ఏమి చేయలేము, ప్రభుత్వంలో చేరిన తర్వాత నానా హింస పెట్టచ్చు, ఇబ్బందులు పెట్టచ్చు, అప్పుడు మరింత వేగవంతం అవుతుంది పాకిస్తాన్ ఏర్పాటని. తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తాత్కాలిక ప్రభుత్వంలో చేరిపోయి 4-5 మంత్రి పదవులు తీసుకున్నారు. అందులో లియాఖత్ అలీ ఖాన్ ఆర్థిక శాఖ తీసుకున్నాడు. లియాఖత్ అలీ ఖాన్, రాసుకోండి, లియాఖత్ అలీ ఖాన్. లియాఖత్ అలీ ఖాన్ ఆర్థిక శాఖ మంత్రిగా తీసుకొని ప్రభుత్వాన్ని నానా విధాలుగా ఇబ్బందులు పెడతాడు. ప్రతి విషయంలోనూ ఆటంకాలు సృష్టిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు నడవనివ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది ముస్లిం లీగ్. వీళ్ళు ఒక పార్టీగా ఏర్పడి ప్రభుత్వాన్ని నానా ఇబ్బందులు పెడుతూ ఉంటారనమాట. సో ఎనీహౌ కొద్ది కాలమే తర్వాత 1947లో మరి ఎలాగూ ఆగస్టు 15వ తారీఖున 2 దేశాలకి స్వాతంత్రం వచ్చేసింది కదా. కొద్ది రోజులే కదా అది కొనసాగింది, ఆ తాత్కాలిక ప్రభుత్వం ఇబ్బందులు పడడం అవన్నీ. లోగా 1947 మార్చి 24వ తారీఖున లార్డ్ మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్గా భారతదేశానికి వస్తాడు. 1947 మార్చి 24, 1947 మార్చి 24న భారతదేశానికి గవర్నర్ జనరల్గా రావడం జరిగింది. సో గవర్నర్ జనరల్గా రావడంలో ఒక ఉద్దేశం, అట్లీ గవర్నమెంట్ లార్డ్ మౌంట్ బాటన్ పంపించింది. కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చి ఈ డెడ్లాక్ని, కాన్స్టిట్యూషనల్ డెడ్లాక్, ఈ దేశ విభజనకు సంబంధించి కొన్ని సూచనలు చేసి లార్డ్ మౌంట్ బాటన్ని భారతదేశానికి పంపించడం జరిగింది. అతను ఎప్పుడు వచ్చాడు? మార్చి 24, 1947. తర్వాత జూన్ 3వ తారీఖున మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకటిస్తాడు కదా. 1947 జూన్ 3 ఇంపార్టెంట్ డే. దాన్నే మౌంట్ బాటన్ ప్రణాళిక అని అంటాం. 1947 జూన్ 3 మౌంట్ బాటన్ ప్రణాళిక. ఇక్కడ మెయిన్ థీమ్ ఆఫ్ ది మౌంట్ బాటన్ ప్లాన్ ఈజ్ ABCD. అంటే మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం ఏమిటి, ప్రధాన సందేశం ఏంటి, లేదా ప్రధాన అంశం ఏంటి? మౌంట్ బాటన్ ప్రణాళికలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటి అంటే
దేశ విభజనే. మౌంట్ బాటన్ ప్రణాళిక అంతా కూడా దేశ విభజన గురించే చర్చించాడు. రాసుకోండి అది. మౌంట్ బాటన్ ప్రణాళిక జూన్ 3 దేశ విభజనకి సంబంధించిన అంశాలు పొందుపరచడం జరిగింది అందులో. ఓకే, మౌంట్ బాటన్ ప్రణాళిక జూన్ 3 ఏమంటాడంటే అందులో భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం ఇవ్వడం జరుగుతుంది. దేశం పాకిస్తాన్ ఇండియాగా విభజన చేయడం జరుగుతుందని. ఇవన్నీ మౌంట్ బాటన్ ప్రణాళికలో ప్రధాన అంశాలే. ఆగస్ట్ 15 ది డేట్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ ఇండియా విల్ బి డివైడెడ్ ఇంటూ పాకిస్తాన్ అండ్ ఇండియా, 2 దేశాలుగా విభజించడం జరుగుతుంది. ఈ విభజనలో భాగంగా ఏ ఏ ప్రాంతాలు పాకిస్తాన్కి వెళ్ళాలి, ఏ ఏ ప్రాంతాలు భారతదేశానికి రావాలి అనే దానికి ఇప్పుడు ఉదాహరణకి పంజాబు 2గా విభజించబడాలి. ఎందుకంటే సగం మంది హిందువులు ఉన్నారు, సగం మంది ముస్లింలు ఉన్నారు పంజాబ్ రాష్ట్రంలో. సో పంజాబ్ని డివైడ్ చేయాలి. ముస్లింలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇవ్వాలి, హిందువులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని భారతదేశానికి ఇవ్వాలి. అంటే దాన్ని 2 ముక్కలు చేయాలి. అలాగే బెంగాల్ ఉంది. బెంగాల్ కూడా ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి, హిందూ డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి. మరి ఇక్కడ దాన్ని కూడా డివిజన్ చేయాలి. ఏ భాగం పాకిస్తాన్కి, ఏ భాగం భారతదేశానికి. ఇవి ఎవరు డిసైడ్ చేయాలంటే ఆయా రాష్ట్ర శాసనసభలు డిసైడ్ చేయాలని చెప్పడం జరిగింది మౌంట్ బాటన్ ప్రణాళికలో. ఇది పంజాబ్ అసెంబ్లీ, బెంగాల్ అసెంబ్లీ, ఈ 2 అసెంబ్లీలు వాళ్ళు ఏ ఏ ప్రాంతాలను ఎటు వెళ్ళాలనేది ఆయా శాసనసభలే నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. తర్వాత అస్సాం రాష్ట్రంలో సిల్హట్ అనే జిల్లా ఉంది. రాసుకోండి ముందు. పంజాబు, బెంగాలు ఈ 2 రాష్ట్రాల ఆయా శాసనసభలే నిర్ణయం తీసుకోవాలి. ఓకే, అస్సాం రాష్ట్రంలో సిల్హట్ జిల్లా అది ముస్లిం డామినేటెడ్ ఏరియా. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ పెట్టాలి. అంటే ప్రజలు ఇండియాలో చేరాలనుకుంటున్నారా, పాకిస్తాన్లో చేరాలనుకుంటున్నారని ఒక ప్రజాభిప్రాయ సేకరణని పెట్టాలి. దేశ విభజనకి సంబంధించి ఒక బౌండరీ కమిషన్ ఏర్పాటు చేశారు. దేశ విభజనకి బౌండరీలు నిర్ణయించాలి కాబట్టి ఆ బౌండరీ కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ కమిషన్కి అధ్యక్షుడు ఎవరంటే రెడ్ క్లిఫ్. బౌండరీ కమిషన్ అధ్యక్షుడు రెడ్ క్లిఫ్. నోట్ డౌన్ దిస్ పాయింట్ ఆల్సో. రెడ్ క్లిఫ్. అందుకనే పాకిస్తాన్కి భారతదేశానికి సరిహద్దు రేఖను ఏమంటారంటే రెడ్ క్లిఫ్ లైన్ అంటారు. అది రాయండి. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి బౌండరీ లైన్ ఏమంటారు? రెడ్ క్లిఫ్ లైన్ అంటారు. రెడ్ క్లిఫ్ లైన్.
భారతదేశానికి పాకిస్తాన్కి బౌండరీ రేఖన ఏమంటారు? రెడ్ క్లిఫ్ లైన్ అంటారు. రెడ్ క్లిఫ్, సిఎల్ఐఎఫ్ఎఫ్, రెడ్ క్లిఫ్, ఆర్ఈడి రెడ్, సిఎల్ఐఎఫ్ఎఫ్, రెడ్ క్లిఫ్ లైన్. తర్వాత చైనాకి భారతదేశానికి మధ్య ఉన్న బౌండరీ సరిహద్దు రేఖను మెక్మోహన్ రేఖ అంటారు. మెక్మోహన్. చైనాకి ఇండియాకి మధ్య బార్డర్. సో బౌండరీ కమిషన్ రెడ్ క్లిఫ్ సారథ్యంలో ఏర్పాటు అవుతుంది. అది పంజాబ్ 2 భాగాలుగా చేస్తూ తూర్పు పంజాబ్ భారతదేశానికి వచ్చింది, పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్కి వెళ్ళింది. పశ్చిమ పంజాబ్కి రాజధాని లాహోరు, అది పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. తూర్పు పంజాబ్ మనకు వచ్చింది, దానికి అమృత్సర్ రాజధాని. తూర్పు పంజాబ్ మంది, పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్. అలాగే ఇక్కడ బెంగాల్, పశ్చిమ బెంగాల్ మనకి, తూర్పు బెంగాల్ పాకిస్తాన్కి వెళ్ళింది. రాసుకోండి. పంజాబ్ విషయంలో పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్కి, తూర్పు పంజాబ్ ఇండియాకి వచ్చింది. అలాగే బెంగాల్ విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ భారతదేశానికి, తూర్పు బెంగాల్ పాకిస్తాన్కి వెళ్ళింది. తరువాత సిల్హట్ ప్రాంతం ఉందని చెప్పాను కదా, అస్సాం రాష్ట్రంలో సిల్హట్ ప్రాంతం, సిల్హట్. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ పెట్టారు. ఆ ప్రాంతం పాకిస్తాన్లో కలవడానికి ఇష్టపడింది. అందుకని తూర్పు బెంగాల్లో కలిసిపోయింది అది పాకిస్తాన్ అండర్లోకి, సిల్హట్ అనే ప్రాంతం. సో ఆ విధంగా దేశ విభజన అనేది మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకారం జరిగింది. 1947 జూన్ 3 మౌంట్ బాటన్ ప్రణాళిక. ఓకే. తర్వాత దీనికి అనుగుణంగానే బ్రిటిష్ పార్లమెంట్ ఒక చట్టం చేయడం జరిగింది. అదే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 జూలై 18. 1947 జూలై 18న ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ జూలై 18, 1947. ఆ యాక్ట్ ప్రకారం ఇంకా అధికారికంగా పార్లమెంటే చట్టం చేసింది, బ్రిటిష్ పార్లమెంట్ చట్టం. అది 1947 ఆగస్టు 15 అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం పాకిస్తాను, భారతదేశం 2 దేశాలుగా విభజించడం జరిగింది. మరికొన్ని అంశాలు ఇండిపెండెన్స్ యాక్ట్లో కొద్దిగా ఉన్నాయి, అవి రేపు చెప్పుకుందాం. అవి ఈరోజు మళ్ళీ వెంటనే క్లాస్ ఒకటి ఉంది ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో. ఓకే. తర్వాత రేపు సండే కదా, ఎల్లుండి కలుసుకుందాం. ఓకే.